భక్తి వార్తలు. గరుడ పురాణం పూర్తి పాఠము. గరుడ పురాణం విష్ణు పురాణాలలో ఒకటి. గరుడ పురాణం యొక్క ఈ సంక్షిప్త సంస్కరణలో విష్ణువు మరియు అతని వాహనం, గరుడ మరణం, మరణానంతర జీవితం, పాపం, నరకంలో జీవితం, నరకం యొక్క స్థానం, పాతాళానికి అధిపతి అయిన యమ, అతని సహాయకుడు చిత్రగుప్తుడు, యమ నగరం యొక్క వర్ణన గురించి సంభాషణను కలిగి ఉంది. పాపులకు విధించే వివిధ రకాల శిక్షలు, భూమిపై పాపాన్ని ఎలా నివారించాలి, పాపానికి ప్రాయశ్చిత్తం, మరణించిన వారికి ఏ విధమైన అంత్యక్రియలు చేయాలి మరియు వాటిని నిర్వహించనప్పుడు ఏమి జరుగుతుంది మరియు మొదలైనవి. ఈ గ్రంథంలో వివరించబడిన స్వర్గం మరియు నరకం యొక్క హిందూ భావన క్రైస్తవ మతం, ఇస్లాం మరియు జొరాస్ట్రియనిజం వంటి ఇతర మతాలలోని స్వర్గం మరియు నరకం యొక్క వివరణలతో కొన్ని సారూప్యతలను కలిగి ఉంది. అయితే ఈ మతాలలోలాగా ఈ లోకాలకు వెళ్లే ఆత్మలు అక్కడ శాశ్వతంగా ఉండవు. శిక్ష ముగియగానే వారు భూమికి తిరిగి వచ్చి మళ్లీ జన్మనిస్తారు. ఈ పురాణం విముక్తి మరియు యోగా మరియు భక్తి సాధన ద్వారా దానిని ఎలా పొందవచ్చో కూడా వివరిస్తుంది. అధ్యాయం 1. ఈ ప్రపంచంలో మరియు ఇతర పాపుల బాధల యొక్క కథ. 1. మధుసూదన వృక్షం. ఎవరి దృఢమైన మూలం ధర్మం, ఎవరి ట్రంక్ వేదాలు, వారి పుష్కలమైన కొమ్మలు పురాణాలు, ఎవరి పువ్వులు త్యాగం, మరియు ఎవరి ఫలం ముక్తి శ్రేష్టమైనది. 2. నిద్రలేని వారి క్షేత్రమైన నైమిషలో ఋషులు, సౌనకుడు మరియు ఇతరులు స్వర్గ లోకాన్ని సాధించడానికి 1000 సంవత్సరాల పాటు యాగాలు చేశారు. 3 నుండి 5. ఆ ఋషులు ఒకసారి ఉదయం యజ్ఞ అగ్నికి నైవేద్యాలు సమర్పించి అక్కడ కూర్చున్న పూజ్యుడైన సూతుడిని గౌరవంగా ఇలా అడిగాడు. ఋషులు చెప్పారు, ప్రకాశించే వారి ఆనందాన్ని ఇచ్చే మార్గం మీ ద్వారా వివరించబడింది. మేము ఇప్పుడు భయాన్ని కలిగించే యమ మార్గం గురించి వినాలనుకుంటున్నాము. అలాగే మార్పు ప్రపంచం యొక్క కష్టాలు మరియు దాని బాధలను నాశనం చేసే మార్గాలు. దయచేసి ఈ లోకం మరియు ఇతర బాధల గురించి మాకు సరిగ్గా చెప్పండి. 6. సూత ఇలా అన్నాడు, అయితే వినండి. నేను యమ మార్గాన్ని వర్ణించడానికి సిద్ధంగా ఉన్నాను. నడవడం చాలా కష్టమైనది, సంతోషాన్ని ఇచ్చేది, పుణ్యం గలవారికి, పాపాత్ములకు దుఃఖాన్ని ఇస్తుంది. 7. వైనతేయుడికి ప్రకటించినట్లు బ్లెస్డ్ విష్ణువు ద్వారా అడిగినప్పుడు మీ కష్టాలను తొలగించడానికి నేను దానిని వివరిస్తాను. 8 నుండి 9. ఒకసారి గురువు అయిన హరి వినత కుమారుడైన వైకుంఠంలో హాయిగా కూర్చున్నప్పుడు భక్తితో నమస్కరించి అడిగాడు. గరుడు ఇలా అన్నాడు, అనేక రూపాలతో కూడిన భక్తి మార్గాన్ని మీరు నాకు వర్ణించారు మరియు ఓ ప్రకాశించేవాడా, భక్తుల యొక్క అత్యున్నత లక్ష్యం కూడా చెప్పబడింది. 10. ఇప్పుడు నేను భయానకమైన యమ మార్గం గురించి వినాలనుకుంటున్నాను. దానితో పాటు నీ పట్ల భక్తిని విడనాడే వారి ప్రయాణం, అది వెల్లడి చేయబడింది. 11. ప్రభువు నామము సులువుగా ఉచ్చరిస్తారు, నాలుక అదుపులో ఉంటుంది, అయితే నరకానికి వెళ్లే దౌర్భాగ్యపు మనుషులపై. 12. అయితే ఓ ప్రభు, పాపాత్ములు ఏ స్థితికి వస్తారో మరియు వారు యమ మార్గంలోని బాధలను ఏ విధంగా పొందుతారో నాకు చెప్పండి. 13. ఆశీర్వదించిన ప్రభువు ఇలా అన్నాడు, ఓ పక్షుల ప్రభువా, వినండి మరియు నేను యమ మార్గం గురించి వివరిస్తాను. వినడానికి కూడా భయంకరమైనది, దాని ద్వారా పాపాత్ములు నరకానికి వెళతారు. 14 నుండి 16. ఓ తార్క్ష్య, పాపం పట్ల ఆనందించే వారు, కరోనా మరియు ధర్మం లేనివారు, దుర్మార్గుల పట్ల అనుబంధం కలిగి ఉంటారు, నిజమైన గ్రంథాల పట్ల మరియు మంచివారి సాంగత్యం పట్ల విరక్తి కలిగి ఉంటారు. ఆత్మతృప్తి కలవాడు, వంగనివాడు, ధన గర్వంతో మత్తులో ఉన్నవాడు, అధర్మ గుణాలు కలవాడు, దైవిక గుణాలు లేనివాడు, అనేక ఆలోచనలతో విభ్రాంతి చెంది భ్రాంతి యొక్క వలయంలో ఆవరించి, కోరిక స్వభావం యొక్క ఆనందాలలో ఆనందించండి, దుర్భరమైన నరకంలో పడతారు. 17. జ్ఞానముపై ఉద్దేశ్యము గల మనుష్యులు అత్యున్నత లక్ష్యమునకు వెళ్తారు, పాపాత్ములు యమ హింసలకు దౌర్భాగ్యంగా వెళతారు. 18. పాపాత్ములకు ఈ ప్రపంచపు దుఃఖం ఎలా సంక్రమిస్తుందో, ఆ తర్వాత వారు మరణాన్ని దాటిన తర్వాత వేదనలను ఎలా ఎదుర్కొంటారో వినండి. 19.
అతని పూర్వ సంపాదనకు అనుగుణంగా మంచి లేదా చెడు చర్యలను అనుభవించిన తరువాత అతని ఫలితంగా చర్యలు కొన్ని వ్యాధి పుడుతుంది. 20. శక్తివంతమైన మరణం. ఊహించని విధంగా ఒక పాము వలె శారీరక మరియు మానసిక నొప్పితో బాధపడుతూ జీవించాలనే ఆతృతతో అతనిని సమీపిస్తుంది. 21 నుండి 24. జీవితంలో ఇంకా అలసిపోలేదు. అతనిపై ఆధారపడిన వారి సంరక్షణ. అతని శరీరం వృద్ధాప్యంలో వికృతమై మరణానికి చేరువలో ఇంట్లో అతను ఇంటి కుక్కలా మిగిలిపోతాడు. తన ముందు అన్యాయంగా ఉంచిన దానిని తింటాడు. అనారోగ్యంతో ఉన్నాడు. జీర్ణక్రియ వైఫల్యంతో కొంచెం తినడం, కొద్దిగా కదిలాడు. జీవశక్తి కోల్పోవడం ద్వారా కళ్ళు తిరిగినందున కఫం ద్వారా ట్యూబ్లు అడ్డుపడ్డాయి. దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి అతని గొంతులో మరణ శబ్దంతో దుఃఖిస్తున్న తన బంధువులచే చుట్టుముట్టబడిన అబద్ధం. అతనితో మాట్లాడినప్పటికీ అతను సమాధానం చెప్పడు. మరణం యొక్క ఉచ్చులో చిక్కుకున్నాడు. 25. ఈ స్థితిలో తన కుటుంబం యొక్క మద్దతుతో నిమగ్నమైన మనస్సుతో ఇంద్రియాలను జయించలేక తీవ్రమైన నొప్పితో మూర్ఛతో అతను ఏడుస్తున్న బంధువుల మధ్య మరణిస్తాడు. 26. ఈ చివరి క్షణంలో ఓ తాక్ష్య ఒక దివ్య దృష్టి పుడుతుంది. అన్ని లోకాలు ఒకటిగా కనిపిస్తాయి మరియు అతను ఏమీ చెప్పడానికి ప్రయత్నించడు. 27. అప్పుడు క్షీణించిన ఇంద్రియాలను నాశనం చేయడం మరియు తెలివితేటలు మొద్దుబారిపోవడంతో యమదూతలు దగ్గరకు వచ్చి ప్రాణం పోతుంది. 28. శ్వాస దాని స్థానమును విడిచిపెట్టినప్పుడు చనిపోయే క్షణం. ఒక వయస్సు అనిపిస్తుంది మరియు 100 తేళ్లు కుట్టినంత నొప్పి అనుభవించబడుతుంది. 29. ఇప్పుడు అతడు నురుగును వెదజల్లుచున్నాడు. అతని నోరు లాలాజలంతో నిండిపోతుంది. పాపాత్ముల ప్రాణాధారమైన శ్వాసలు దిగువ గేట్వే ద్వారా బయలుదేరుతాయి. 30 నుండి 31. అప్పుడు భయంకరమైన 2 యమదూతలు వచ్చారు. భయంకరమైన రూపాలు, ఉచ్చులు మరియు రాడ్లు ధరించి, నగ్నంగా, దంతాలతో, కాకుల వలె నల్లగా, నిటారుగా ఉన్న జుట్టుతో, వికారమైన ముఖాలతో, ఆయుధాల వంటి గోళ్లతో. ఎవరిని చూసి అతని గుండె దడదడలాడుతుంది మరియు అతను విసర్జనలను విడుదల చేస్తాడు. 32. బొటనవేలు పరిమాణంలో ఉన్న వ్యక్తి అయ్యో ఓహ్ అని కేకలు వేస్తూ యమసేవకులు అతని శరీరం వైపు చూస్తూ శరీరం నుండి లాగబడతారు. 33. అతని చుట్టూ హింసా శరీరాన్ని ఉంచి అతని మెడకు ఉచ్చు బిగించి రాజు యొక్క అధికారులు దోషిగా బలవంతంగా అతనిని చాలా దూరం నడిపించారు. 34 నుండి 35. ఈ విధంగా అతనిని నడిపిస్తున్నప్పుడు దూతలు అతనిని బెదిరించారు మరియు నరకాల యొక్క భయంకరమైన భయాలను పదే పదే వివరిస్తారు. దుష్టుడా, తొందరపడండి, మీరు యమ నివాసానికి వెళ్ళాలి. మేము ఆలస్యం చేయకుండా ఇప్పుడు మిమ్మల్ని కుంభీపాకానికి మరియు ఇతర నరకాలకు నడిపిస్తాము. 36. అప్పుడు ఈ మాటలు విని అతని బంధువుల రోదన అయ్యో అయ్యో అని బిగ్గరగా ఏడుస్తూ యమ సేవకులచే కొట్టబడ్డాడు. 37 నుండి 38. విఫలమైన హృదయంతో మరియు వారి బెదిరింపులకు వణుకుతూ దారిలో మూసుకుపోయి బాధతో అతని దుర్మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆకలితో మరియు దాహంతో ఎండలో కాల్చడం, అడవి మంటలు మరియు వేడి గాలులు, కొరడాలతో వీపుపై కొట్టడం, బాధాకరంగా అతను దాదాపు శక్తి లేకుండా మండుతున్న ఇసుక, ఆశ్రయం లేని మరియు నీరు లేని రహదారి వెంట నడిచాడు. 30 నుండి 40. అక్కడక్కడా అలసిపోయి తెలివి తక్కువగా పడిపోతూ మళ్లీ లేచి ఈ విధంగా చాలా దయనీయంగా చీకటిని దాటి యమ నివాసానికి తీసుకెళ్లాడు. ఆ వ్యక్తిని తక్కువ సమయంలో అక్కడికి తీసుకువస్తారు మరియు దూతలు అతనికి నరకం యొక్క భయంకరమైన వేదనలను చూపుతారు. 41. భయంకరమైన యముడిని చూసిన మనిషి కొంతకాలం తర్వాత యమ ఆజ్ఞతో దూతలతో గాలిలో వేగంగా తిరిగి వస్తాడు. 42. తిరిగి వచ్చి తన గత ధోరణులకు కట్టుబడి శరీరాన్ని కోరుకుంటూ కానీ యమ అనుచరులచే పాముతో వెనుకకు ఆకలి మరియు దాహంతో హింసించబడి అతను ఏడుస్తాడు. అదేవిధంగా తదుపరి మోకాళ్ళు మరియు పాదాలను 2. 10వ రోజు ఆకలి మరియు దాహం. 54. అన్నం ముద్దల వల్ల ఏర్పడిన శరీరంలో నివసిస్తూ
చాలా ఆకలితో మరియు దాహంతో బాధపడుతూ 11వ మరియు 12వ రోజులలో ఆహారం తీసుకుంటాడు. 55. 13వ రోజున యమ సేవకులచే బంధించబడిన కోతిలా ఒంటరిగా దారిలో నడిచాడు. 56. యమ మార్గం యొక్క పరిధి 86,000 యోజనాలు, వైతరణి లేకుండా, ఓ పక్షి. 57. బయలుదేరిన వారు ప్రతిరోజు 247 యోజనాలు పగలు మరియు రాత్రి ప్రయాణం చేస్తారు. 58 నుండి 59 వరుసగా ఉత్తీర్ణులయ్యారు. దారిలో ఉన్న ఈ 16 నగరాల గుండా పాపాత్ముడు నీతి రాజు స్థానానికి వెళ్తాడు. సౌమ్య, సౌరిపుర, నాగేంద్రభవన, గాంధర్వ, శైలగామ, క్రౌంచ, క్రూరపుర, విచిత్రభవన, బహ్వాపాద, దుఃఖద, నానాక్రందపుర, సూతప్తభవన, రౌద్ర, పయోవర్షణ, శితాద్య, బహుభీతి, ధర్మానికి నిలయమైన యమ నగరానికి ముందు. 60. యమ పాపిటచే పట్టుకొని పాపాత్ముడు అయ్యో అయ్యో అని అరుస్తూ తన స్వంత ఇంటిని విడిచిపెట్టి యమ నగరానికి వెళ్లే మార్గంలో వెళ్తాడు. మొదటి అధ్యాయము సమాప్తము. రెండవ అధ్యాయము మరొక వీడియోలో చూడగలరు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయగలరు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.